ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఆ పార్టీలోని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు బూస్టప్ గా మారుతుందని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ దూకుడు పెంచుతున్నాయి. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు పక్కా వ్యూహరచనతో ముందుకెళ్తున్నాయి. ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 2 సార్లు ఏలిన గులాబీ పార్టీ మాత్రం చేతులెత్తేయడం హాట్ టాపిక్ గా తయారైంది. కేవలం ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు అడపాదడపా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ గులాబీ శ్రేణులలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ పోటీకి దూరం కావడం పలు చర్చలకు దారితీస్తోంది. బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందున గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓటమి భయంతోనే పోటీ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పోటీకి దూరమవ్వాలన్న నిర్ణయం గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ నుండి ముఖ్య నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ దిశగా ఆశావాహులు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హైకమాండ్ మౌనంగా ఉండడంతో నాయకులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఈ నెల 3వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థలలో సరైన బలం లేకపోవడంతో పాటు నిరుద్యోగులకిచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్న అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకుంది. దాంతో ఈ ఎన్నికల్లో తమకు ఓటమి ఖాయమని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన గులాబీ బాస్ దానిపై నోరు మెదపడం లేదంట. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారంట. ఈ నెల 10న నామినేషన్లకు చివరి తేదీ కావడం, కేవలం గంటల వ్యవధి మిగిలి ఉన్న హైకమాండ్ స్పందించకపోవడంతో ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారట. కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ రవీందర్ సింగ్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజారాం యాదవ్, వీరితో పాటు మరో 2 ముఖ్య నాయకులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్న వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నాక ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీలో అధికారం చేయిజారడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం, మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం సన్నగిల్లడంతో రాజకీయ భవిష్యత్ కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటమి భయంతో దూరమైందా, లేకపోతే బీజేపీతో లోపాయికారి ఒప్పందమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. For more videos like this, subscribe Big TV channel.